యూపీఎస్సీలో 173 ర్యాంక్ కొట్టిన ధీరజ్ రెడ్డి ఉన్నారు. హలో అండి, కంగ్రాచులేషన్ ఫస్ట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లుంది మీకు ఫీల్? చాలా సంతోషంగా ఉందండి. లైక్ 4-5 ఇయర్స్ ప్రిపరేషన్ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ కనపడ్డాయి. అండ్ వస్తుందా లేదా అని డౌట్లో ఉండే నేను, బట్ ఇట్ హ్యాపెండ్. సో వెరీ హ్యాపీ, పేరెంట్స్ అందరూ హ్యాపీ. ఫస్ట్ అటెంప్టా ఇది? లేదండి, నాది 4th అటెంప్ట్. ఎట్లుండే ఫస్ట్? అప్పుడు రాలేదు, ఇంకా వదిలేద్దాం అట్లా లేకుండా మళ్ళీ ముందుకు వచ్చారు కదా, ఇప్పుడు ఎట్లుండే? వస్తారని ఉండేనా? ఎట్లా ఉంటుంది అంటే లైక్ యూ డోంట్ నో, అందరూ బాగానే చదువుతారు, అందరూ ఈక్వల్లీ ఎక్విప్డ్ అండ్ స్మార్ట్ పీపుల్. వస్తుంది అని ఐ వాజ్ నాట్ షూర్ అండి. 173 వస్తుందని నేను అనుకోలేదు. ఇట్ వాజ్ ఎ గుడ్ థింగ్. ఇంకోటి ఏంటంటే నెగిటివ్గా ఫీల్ అవుతుంటాము, ఇనిషియల్ అటెంప్ట్స్ పోయినాయి అని. బట్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి. పేరెంట్స్ దెవర్ లైక్ రాక్, చాలా కాన్స్టెంట్గా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను ఒకరోజు చదువుకున్న ఏం కాదు, ఒక్క రోజులో పోదు, ఇట్స్ లాంగ్ మ్యారథాన్, స్ప్రింట్ కాదు అని చెప్పేవాళ్ళు పేరెంట్స్. చాలా అండర్స్టాండింగ్గా ఉండేవాళ్ళు. అండ్ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉండే, మెంటర్స్కి, ఫ్రెండ్స్కి. నీది అయిపోద్ది అంటే నేనే అవుదాము అనుకున్నాను ఈసారి. బట్ ఫైనలీ ఇట్ హ్యాపెండ్. థ్యాంక్స్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? ఫాదర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ అండి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి. మదర్ కూడా రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, భువనగిరి. లేదండి, వాళ్ళైతే ఓపెన్గా చెప్పాలంటే ఈరోజు రిజల్ట్ వచ్చిన లిస్ట్లో లేకున్నా కూడా ఈక్వల్గా ట్రీట్ చేసేవాళ్ళు. అది మాత్రం ఓపెన్గా చెప్తాను నేను. ప్రెషర్ పెట్టేవాళ్ళు కదా అసలు. తర్వాత అయితే ఇప్పుడు రాసే వాళ్ళకి మీరు ఏమైనా టిప్స్ చెప్పగలుగుతారా? టిప్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ మీకు మైండ్లో ఉండాలి ఖచ్చితంగా. ఒక న్యూస్ పేపర్ చదవగానే ఇది ఉంది దీని నుంచి అడగవచ్చు అని మీకు అర్థం కావాలి. 2 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. ఏం అడిగాడు, ఎందుకు అడిగాడు, ఎట్లా అడుగుతాడు, దీంతో మీరు నెక్స్ట్ ఏం అడుగుతారు, మిమ్మల్ని ఏం అడుగుతారు మీకు ఐడియా ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటంటే టెస్ట్ రాయాలి, చాలా టెస్ట్ రాయాలి. ఎన్ని టెస్ట్ రాస్తే అంత మంచిది. స్పీడ్ వస్తుంది మీకు. అండ్ హ్యాండ్ రైటింగ్ కూడా ఆ టైంలో ఫినిష్ చేయడం చూస్తారు. ఎందుకంటే మెయిన్స్ ఈజ్ లైక్ 3 అవర్స్లో యూ హ్యావ్ టు రైట్ 20 క్వశ్చన్స్. 7.2 minutes ఉంటుంది 10 మార్క్స్కి. సో ఇట్స్ లైక్ ఫిజికలీ ఛాలెంజింగ్ ఆల్సో, నాట్ జస్ట్ తెలియడం రాయడం కూడా తెలియాలి. అండ్ ఏంటంటే 2 papers ఉంటాయి మాకు డైలీ, 9 to 12 and 2 to 5. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అ లాట్. అది ఒకటి. ఫోర్త్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ లెర్న్ అనమాట. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా వస్తుంటాయి, పేపర్స్ చదవాలి. హిందూ అండ్ ఎక్స్ప్రెస్ చదివేవాను నేను. అండ్ యూ హ్యావ్ టు మేక్ నోట్స్. ఫిఫ్త్ థింగ్, నోట్స్ చేయకపోతే మీరు రివైజ్ చేయలేరు. మీరు ఎంత రివైజ్ చేస్తారో అంతే ఉంటుంది మీ పర్ఫార్మెన్స్. ఆ రివైజ్ చేయండి రాయగలుగుతాం, ఎప్పుడు రాసేద్దాం అనుకుంటే ఇట్ డస్ నాట్ వర్క్, అట్లా అవ్వదు. అండ్ సిక్స్త్ ఎలిమెంట్ ఏంటంటే పియర్ గ్రూప్ ఉండాలి, మంచి పియర్ గ్రూప్ ఉండాలి. మీతో ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నాకు అబ్బాయి ఉండేవాడు, సూర్య అని, హీస్ మై ఫ్రెండ్. మేము ఇద్దరం కలిసి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అండ్ క్లాసెస్ కూడా లైక్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఫారంలో ఇద్దరు దిపిన్ సార్ ఇద్దరు అటెండ్ అయ్యాలన్నమాట. వీ యూస్ టు డిస్కస్, ఇది అడుగుతారు, ఇట్లా రాయాలి, ఏంటి ఇట్లా అని. సో తనది అవ్వలేదు. హోప్ఫుల్లీ హీ విల్ క్లియర్ ఇట్ నెక్స్ట్ ఇయర్. సో ఏంటంటే ఒక పియర్ గ్రూప్ ఉంటే మీ మైండ్ వేరే వైపుకి వెళ్ళదండి. లైక్ ఇట్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ ఫీడ్బ్యాక్. సెవెంత్ ఎలిమెంట్ ఏంటంటే ఒక మెంటర్ ఉండాలి మీకు గైడ్ చేయడానికి. నాకు వివేకానంద సార్ ఉన్నారు, నా ఆంథ్రోపాలజీ సార్ ఆయన. అండ్ శిల్పా పాటి మ్యామ్, షీ వాజ్ రెగ్యులర్లీ ఇన్ టచ్ మోస్ట్లీ. నీది అవుతుంది అని కాన్ఫిడెన్స్ ఉండే మ్యామ్ది. అండ్ వివేకానంద సార్, షీ రెగ్యులర్లీ గైడెడ్ మీ ఆంథ్రోపాలజీలో. చాలా ఓపిక్గా అయినా లైక్ నా ఆప్షనల్ పేపర్స్ చూసేది. సో దీస్ థింగ్స్ ఐ విల్ సే. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగినారు? ఇంటర్వ్యూలో యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజ్ శుక్లా సార్ వర్డ్ వచ్చింది. హీస్ ఎ మిలిటరీ మ్యాన్. నన్ను మొత్తం డిఫెన్స్ గురించి అడుగుతారు, ఏఐ గురించి, చైనా గురించి. ఆయన 3 ఫేవరెట్ టాపిక్స్ అవి అడుగుతారు అనుకుంటే అవి అసలు టచ్ చేయలేదు ఆయన. 6 questions అని నా హాబీస్ గురించి అడిగారు. ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ నా హాబీ గురించి అడిగారు మోస్ట్లీ 6 questions. బట్ నెక్స్ట్ మ్యామ్ తీసుకొని ఈ అబ్బాయి మొత్తం ఇంగ్లీష్ అంటున్నాడు, ఇతనికి ఇండియన్ రూట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి వేదాస్ అని అడిగింది. వేదాస్ థీమ్, నాకు హిస్టరీ కూడా బ్యాక్గ్రౌండ్లో ఉండే గ్రాడ్యుయేషన్లో. సో వేదాస్లో ఏమేమి ఉంటాయి, ఏమి అడ్రస్ చేస్తాయి, ఇంకా సబ్ ఎలిమెంట్స్ ఏముంటాయి అని అడిగారు. అవి చెప్పాను. ఉపనిషత్స్ గురించి అడిగారు. ఆ తర్వాత ఇంకా మోస్ట్లీ ఇంకా ఇటు ఆంథ్రోపాలజీ వైపు వచ్చేసిందండి నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ. సో 50% ఆఫ్ ద మొత్తం ఇంటర్వ్యూ మొత్తం ఆంథ్రోపాలజీ మీద వెళ్ళిపోయింది. అది హిస్టరీ, ఇంకా మైథాలజీ గురించి అడిగారు. మైథాలజీ హిస్టరీ రిప్లేస్ చేయొచ్చా మైథాలజీ హిస్టరీని అని. నేను లేదు, కుదరదు, అలా టైం లైన్స్ ఉండవు అని చెప్పాను. ఆ తర్వాత దేవర్ లైక్ పొలిటికల్ డిస్కోర్సెస్లో మైథాలజీ వస్తుంది కదా అని అడిగారు. లైక్ దేవర్ ట్రైంగ్ టు ప్రెషర్ పెడితే ఈ అబ్బాయి క్రాక్ అవుతాడా, హ్యాండిల్ చేయగలుగుతారా అని చూస్తారు మోస్ట్లీ ఇంటర్వ్యూలో. అండ్ ఫ్యాక్ట్స్ అడిగినప్పుడు యూ హ్యావ్ టు సే తెలుసు అని, తెలియకపోతే ఆనెస్ట్గా సారీ సార్ నేను చదువుతానని చెప్పాలి. దే చెక్ దట్ ఇది అబ్బాయికి ఆనెస్టీ ఉందా లేదా అని చెక్ చేస్తారు. సో ప్లెజెంట్గా ఎక్స్ప్రెస్ చేయాలి అండి. నేను అవుతూ ఐ డిడ్ ఇట్ అనమాట. యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఎటిక్వెట్ ఉంటుంది, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు. సో నాది ఇంటర్వ్యూ బాగానే అయింది. మార్క్ షీట్ లేకుండా నేను చెప్పలేను, బట్ బాగానే అయింది. థ్యాంక్ యూ అండి.